హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో సండే రోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ సబ్జా వాటర్ అవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఎందుకో ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది. బాగా అవుటింగ్ వెళ్ళాలి చాలా రోజులు అయిపోయింది వెళ్ళక. మా పిల్లలు కూడా బాగా వెళ్ళాలి అంటున్నారని ఒక ప్లేస్ అయితే సెర్చ్ చేసామన్నమాట. నేను మా చెల్లి ఎక్కడ వర్కౌట్ అవుతుందా వెళ్ళి చూసిద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. సో ఎప్పుడైనా ఇంకా ఆ రోజు నేనే డ్రైవింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా చెల్లి అయితే వెళ్ళామంటే ఇంకా వెంటనే ఫటాఫట్ తను రెడీ అయినా అవ్వకపోయినా పదా అంటది, మళ్ళీ మూడు చేంజ్ అవుతుందేమో అన్నట్టుగా. సో మా పిల్లలు అయితే రెడీగానే ఉన్నారు, నేను ఎలాగో రెడీగానే ఉన్నాను కాబట్టి అనుకున్నదే తరువాయి వెంటనే వెళ్ళిపోయాను. సో టైం అయితే 5 దాటిందనమాట. 5కి కూడా ఎండ ఆ రేంజ్లో ఉందంటే అర్థం చేసుకోండి, మామూలుగా లేదు ఎండ. 47 అబౌవ్ నడుస్తుంది మాకైతే. ఇంకా రోజుకి డిగ్రీస్ పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు. ఎప్పుడు తగ్గుతాయో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట, ఆ రేంజ్లో ఉంది. ఎనీహౌ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ వాటరు, మజ్జిగ, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండండి. సో నాకు తెలిసి ఈ ప్లేస్ మీరు అందరూ చూసే ఉంటారు. ప్రీవియస్ ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ నేను మా అబ్బాయిని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా అమ్మ మా చిన్న అబ్బాయి ఇక్కడ స్పెండ్ చేశారనమాట టైము అప్పుడు అనమాట. సో ఇంకా అంతకు మించి రాలేదు, లాంగ్ అయిపోయిందని మళ్ళీ మేము వేరే చోట జాయిన్ చేసాము. సో ఇదన్నమాట మా అబ్బాయి వాళ్ళ స్కూల్ ఎదురువే ఒక కాలువ ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా కాలువలు వదలలేదంటే వాటర్ వదులుతారు కదా, ఆ సీజను అవునా కాదా వదిలారా లేదా అని చూడడానికి వచ్చాము. లక్కీగా ఆ రోజే వదిలినట్టున్నారు, ఫుల్ వాటర్ వదిలేశారు కాలువల్లో. సో అందుకని ఇంకా మా పిల్లలు స్విమ్మింగ్ చేస్తారన్నట్టుగా వచ్చాము. ఇంకా మేము వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారనమాట జెంట్స్. ఇంకా మా పిల్లలు అయితే వాటర్ చూడగానే పరిగెత్తేసారు. నేను మా చెల్లిని ఒక్కదాన్ని వీడియో కవర్ చేశాను, ఎందుకంటే మా పిల్లలు వితౌట్ డ్రెస్ ఉన్నారు. సో అందుకని వాళ్ళని తీయలేదు. ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళు మా పిల్లల్ని తీసుకుని స్విమ్మింగ్ చేపిస్తున్నారనమాట. మా వాడైతే ఒక్కటే అరుపులు అనమాట. అసలు నాకు భయం వేసింది అసలు ముందు ఫస్ట్. అసలు నేను అందుకే వీడియో తీస్తూ వాడి మీద సీసీ కెమెరాల కన్నులు వేసి కళ్ళు ఆర్పుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే వరకు అక్కడే కాపలా అనమాట. చూసారా మా చెల్లి చెప్తా ఉంది ఇలా అనాలి అని, కానీ నేర్పించాలి అని అక్కడ ఆయన చెప్పాడు. కొంచెం ఒక సమ్ ఫ్యూ థింగ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో జరిగింది, ఆయన నాతో షేర్ చేసుకున్నాడు. ఆ పర్సన్ కూడా నేను మీకు చూపించట్లేదు, ఎందుకంటే నేను వీడియో షూట్ చేయలేదబ్బా అందుకని. సో ఇదంతా కూడా చుట్టూ ఉన్న వాటరు అప్పుడే వదులుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా వదిలారు. ఇది ప్రీవియస్ మా అబ్బాయి చదివిన స్కూలు పెద్దదన్నమాట. దాని ఎదురే ఒక చిన్న కాలువ. సో లోపల ఉంటుంది, ఊరికి లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ మాకు డిస్టెన్స్ లాంగ్ అయ్యి మేమైతే షిఫ్ట్ చేసామన్నమాట. అక్కడ ఈత కొడుతున్న ఆయన షేర్ చేశారు, వాళ్ళ అబ్బాయికి 16 ఇయర్స్ అప్పుడు ఇప్పుడు ఎలాగో కాలంలో పడిపోయాడంట, ఈత రాక కృష్ణానదిలో చనిపోయారంట. ఒక మంచి ఆ విషయాన్ని నాతో షేర్ చేశారు. పిల్లలకి డెఫినెట్గా నేర్పించాలి, ఈత అనేది చాలా అవసరం. ఇప్పుడు కాకపోయినా వీక్లీ వన్స్ అన్న తీసుకొచ్చి నేర్పించండి అమ్మ, ఈత రాకపోవడం వల్ల మా అబ్బాయి చనిపోయాడు. సో నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోతే ఆ బాధ అసలు నేను తట్టుకోలేక ఇప్పటికీ ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాను అని ఆయన ఒక ఇన్సిడెంట్ నాతో షేర్ చేసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఇది సర్టెన్ ఏజ్ కాదు, మా పిల్లలకి స్విమ్మింగ్ అనేది నేర్పించడానికి 10 అబోవ్ ఉండాలి. బిలో 10 వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించరని ఆల్రెడీ మేము అడిగిన చోట చెప్పారనమాట. సో కానీ ప్రతిదీ కూడా వచ్చి ఉండాలి. ఈత రావడం మంచిదా రాకపోవడం మంచిదా అంటే చెప్పలేను, కానీ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి ఎలా ఎటు నుంచి వస్తాయో కూడా తెలీదు. బీ ప్రిపేర్డ్ ఇట్, అన్నీ ఫేస్ చేయాలి, అన్నిటికీ రెడీ ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను అనమాట. సో మేబీ ఏమో ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు, స్విమ్మింగ్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, కుకింగ్ నేర్చుకోవాలి. సో ఆయన చెప్పింది అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి మేము వేరే చోటుకి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఏదో ఒక ఓపెన్ ప్లేస్లా ఉంటే ఫోటో దిగడానికి బాగుంటుంది, కొత్త డ్రెస్ వేసుకున్నా కదా అని. సో అక్కడ నేను దిగిన కొన్ని పిక్స్ అనమాట. మా అబ్బాయితో బాగా ఓపెన్ ప్లేస్ ఉంది. మా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారనమాట. మెయిన్లీ మేము ఎక్కడికి వెళ్ళినా మా పిల్లల ఫ్రీడమ్నే చూస్తాం అనమాట. వాళ్ళు ఆడుకోగలరా, వాళ్ళకి స్పేషెస్
ఉంటుందా, ఎంజాయ్ చేయగలరా అని. ఎందుకో మన సంతోషం కంటే వాళ్ళ సంతోషమే మన సంతోషంలా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క పేరెంట్స్ ఇదే ఫీల్ అవుతారు కదా. డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను కొత్త డ్రెస్ వేసుకున్నా కదా, మా చెల్లి ఫొటోస్ తీస్తా అంటే ఒకవైపు ఫొటోస్ దిగుతున్నా, మా పిల్లల వైపు చూస్తున్నా ఏం చేస్తారా అని. సో నిద్రలో కూడా ఆలోచన వాళ్ళ వైపే ఉంటుంది అనమాట. తప్పదు, వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని మూవ్ ఆన్ అయ్యే వరకు డెఫినెట్గా పేరెంట్స్గా మన బాధ్యత మనం చూడాలి, నిర్వర్తించాలి అంతే. సో ఆయన చెప్పిన ఇన్సిడెంట్ నాకు ఇంకా బాగా గుర్తుంది. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. ఇది మీలో ఎంతమంది కరెక్ట్ అంటారు, నిజమేనా అనేది డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. స్విమ్మింగ్ నేర్చుకోవడం మంచిదా, నేర్చుకోకపోవడం మంచిదా, అవసరం అంటారా అసలు అనేది, సో అనేది మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో ఇది క్లాత్ తీసుకుని స్టిచ్ చేసిన టాప్, దాని మీదకి లెగ్గిన్ సెట్ చేసాము. చున్నీ కూడా ఆల్రెడీ వేరే డ్రెస్ మీద ఉంటే అలా సెట్ చేసేసాను నేను. బాగా సెట్ అయిపోయింది అనమాట. సో ఎందుకో ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. ఇలా సెట్ అయిపోయింది నాకు. ఎందుకో ఎక్కడికైనా వెళ్తుంటే హరీబరీగా ఇవి తీస్తుంటే అసలు ఇయర్ రింగ్స్ అలాగే సెట్ అయిపోతూ ఉంటాయి, అన్నీ అలాగే సెట్ అయిపోతాయి అనమాట. సండే మేము ఎంజాయ్ చేస్తుంది ఇదనమాట. టుడే వీడియో ఇదే, ఇంతటిది ఎంజాయ్ చేస్తున్నా. నీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.